సార్ ఓకే అక్కడ ఉన్నది ఏమైనా పెడతాను ఇంకా పైన లిఫ్ట్ ఉందిగా పోలీస్ అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, మరి రేపు మళ్లీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. కానీ సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే అందరికంటే ముందుండి మేమే ఉండి అవసరమైతే డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా పిలుపునిస్తాం. అవసరమైతే ప్రతి ఎస్పీ కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునిస్తాం. వదిలిపెట్టం. దయచేసి ఎవరు ధైర్యం సడలకుండా ఉండాలని చెప్పి రోడ్ల మీద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మేము తప్పు చేయలేదు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు. రాజకీయ కోణములో కుట్రతో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుష్ట పన్నాగం. అందువల్ల ఇలా కేటీఆర్ గారు ఈరోజు ధైర్యంగా వెళ్లారు. ఉల్టా వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే అనేక కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో దుష్ప్రచారం జరిగింది. ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ రోజు మహిళలకు ఇబ్బంది జరిగితే, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే కేటీఆర్ గారి మీద డైరెక్ట్గా టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయించిన పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈరోజు విచారణ జరపాలి. మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. కేసులున్న వాళ్ళే ఊళ్ళో ఉన్నారు, రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. ఏ కేసులు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి మొబైల్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏం చేసినా సరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెరవకుండా పోరాటం చేస్తున్నారు. వీరోచితమైన పోరాటం. ప్రజలు మన వైపే ఉన్నారు. మళ్లీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. గులాబీ జెండా వేసుకుంటున్న వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి
టెక్నికల్ గా ఏదైనా ఒక 2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాలను ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది ఇది? 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. ఇక తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు ఇక తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ.